ఏపీలో ఏంది ఒక అగ్నిగుండంగా మారుతుంది. నిన్న చూస్తేనేమో అంబటి ఇల్లు, ఇవాళ చూస్తేనేమో జోగి రమేష్ ఇల్లు. అసలు ఇందులో ఎక్కడ అంటే ఈ అంబటి ఇట్లా మాట్లాడొచ్చునా, ఇంత ఘోరంగా ఒక చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టొచ్చు, బూతులు తిట్టిన పర్యవసానికి కాబట్టే కదా మేము ఇట్లా చేస్తున్నాము అంటున్నారు. తండ్రి ఒక ఇల్లు తగలబెట్టిస్తే కొడుకు ఇంకో ఇల్లు తగలబెట్టిస్తున్నాం, ఆయన చూస్తే ఎట్లా చూడొచ్చు? తండ్రి అని మాట నేను ఒప్పుకోనమ్మా. ఈ అబ్బాయిలోనే డిఫరెంట్ డిఎన్ఏ కనబడుతుంది నాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత అగ్రెసివ్ పాలిటిక్స్ ఎప్పుడు లేవు. మహా అయితే ఆయన అగ్రెసివ్ పాలిటిక్స్ అని మా ప్రకాశ్ అన్న చెప్పినట్టు మహా అయితే వ్యవస్థతో చేయిస్తాడు. అంతేకనుక వ్యవస్థలను ఇవాళ జడ్డివాళ్ళలో నిలబెట్టి వ్యవస్థ కబంధహస్తాల్లోకి తీసుకుని ఒక రాజకీయ నాయకుల ప్రారంభంతో చేసే పని అయితే చంద్రబాబు గారు చచ్చిన చేరు. కానీ తిట్టొచ్చు అట్లా లొకేషన్ కానీ చంద్రబాబు నాయుడు గారు తిట్టొచ్చా? తిట్టిన దాన్ని మీరు సమర్థిస్తారా? సరే, ఒక మాట చెప్తాను. నీకు 2 వీడియోలు ఇస్తాను, వెనకాల డిస్ప్లే చేయి. ఆ గ్రంథాలయ కమిటీ చైర్మన్ గారు ఆవిడ మాట్లాడిన మాటలు, ఆవిడ టీవీ డిబేట్లో ఇంతకు మునుపు వచ్చి ఆవిడ మాట్లాడిన మాటలు, ఒక కంటిన్యూస్ ప్రొవకేషన్ అన్నది ఎప్పుడైతే ఉంటున్నప్పుడు మానవ నైజం ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడడం. ఎవరైనా ఎదురు రాష్ట్రాలను తీసుకో, ఎవడు కూడా నేను శ్రీరామచంద్రుడిలాగా మౌనవ్రతం చేస్తున్నానని కూర్చోరు. అబ్యూజివ్ లాంగ్వేజ్కి అబ్యూజివ్ లాంగ్వేజే సమాధానం ఉంటుంది. సో అతని కంటిన్యూస్గా రాడ్లు కర్రలు ఇదేంటిది ఇనపరాడ్లు కర్రలు రాడ్లు అన్నీ పట్టుకుని వచ్చి కార్లు గరావులు చేస్తూ ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి ఇష్టం వచ్చిన మాడుతుంటూ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి పోలీసులు నిలువరించి ఆ వెహికల్ పంపించే ప్రాసెస్లో ఈ హస్ టేకెన్ లాట్ ఆఫ్ బొంబడింగ్. తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అని ఉండకూడదు అని ఆయన స్థాయికి తగ్గట్టు ఒక పెద్ద మనిషిగానే చెప్పాడు. బట్ వాట్ హీ అటర్డ్ ఈజ్ రాంగ్, నేను ఒప్పుకుంటాను. కానీ బిఫోర్ దట్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకే తప్పు అన్నది, లోకేష్ గారు ఇష్టం వచ్చినట్టు ఆయన లండన్ ట్రిప్పులన్నీ అబ్యూజివ్ లాంగ్వేజ్లో ఆడపిల్లలతో వేషాలు వేయడానికి వెళ్తున్నట్టుగా మాట్లాడిన ఉదంతాలు, పవన్ కళ్యాణ్ గారు అయితే తీరువ దెబ్బ లేకుండా తలతోక లేకుండా పేలిన అసందర్భ పేలాపనలు, ఇవన్నీ మీరు ఏ ఎమ్మెల్యే అనే స్థాయిలో తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినవన్నీ కనుక పరిగణలోకి తీసుకుంటే జస్ట్ ఇట్స్ ఎ కంపారిజన్. ఆ కంపారిజన్లో ఇవాళ జోగి రమేష్ ఇల్లు కూడా తగలబెట్టేస్తున్నారు. ఇప్పుడు 2 విషయాలు చెప్తాను. నిన్న జోగి రమేష్ మాట్లాడింది అంటే చంద్రబాబు నాయుడు గారు అనే మాటలు ఎక్కడా లేకుండా ఓన్లీ లోకేష్ గారికి చిప్పు అన్న విషయం మాట్లాడాడు. సో చిప్పు అన్నదానికి ఇల్లు తగలబెట్టేస్తారంటే మీరు అంతకన్నా ఘోరాతి ఘోరంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు ఏ కెపాసిటీలో ఇష్టం వచ్చినట్టు ఎలా మాడారో ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. గతంలో పట్టాభి మీద చేసిన చర్య కూడా అట్లే ఉంది. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమనిపిస్తుంది? పట్టాభి మీద ఏం చర్య ఉంది? ఆ రోజు కూడా ఆయన ఇంట్లో జొరబడి ఏదో ఫర్నిచర్ ధ్వంసం చేసి ఆయన తీసుకెళ్ళిన పట్టాభి స్థాయికిను ఒక మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల స్థాయి ఒకటే మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు కూడా నోటికి ఏదో వస్తుంది మాట్లాడొచ్చు అనే డిస్కషన్ కూడా జరుగుతుంది కదా. ఇది మీరు ఒక్కొక్కరిని ఒక్కొక్క గుంత కట్టలేమమ్మా. వీళ్ళందరూ ఒకటే దరిద్రం నుంచి వచ్చిన సేమ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వీళ్ళు. సో ఇక్కడ అంబటి రాంబాబు జోగి రమేష్ అన్న విషయంకి వస్తే అంతకన్నా వాళ్ళు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా ఆయన మాడవలసిన మాటలు కదా అవి. సో ఈ అగ్గి ఇట్లనే రాల్చుకుంటుందా? ఈ అగ్గికి ఏమన్నా అంటే వీళ్ళు శాశ్వత ప్రయోజనం కింద శాశ్వత పరిష్కారం కింద ఏదైనా టాస్క్ తీసుకుని ఏమైనా అనుకుంటే రోజులు గడిచిపోతాయి, సంవత్సరాలే గడిచిపోయి వెళ్ళిపోతున్నాయి. 24, 25, 26, 3 సంవత్సరాలు మన కళ్ళ ముందు ఉంటే ఎట్లా ఉంది ఊచకోత కోస్తున్నామని చూపిస్తారు. దానికి ఒక సింబాలిక్ అనుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్నది నువ్వు ఎల్కేజీలో స్కూల్ జాయిన్ అవ్వమ్మా, నీకు పాఠం నేర్పితే నాకు వేరే పాఠం నేర్పుతారేటే? ఒకటే నేర్పుతారు, ఒకటే నేర్పుతారు కదా. ఆ పాఠం నేర్చుకున్న తర్వాత ఇంప్లిమెంటేషన్ వచ్చిందనుకో ఎలా ఉంటుంది? ఎవరికి తగ్గట్టు ఇంప్లిమెంట్ చేస్తారు. వాడిని కొట్టాలి అని పాఠం నీకు నేర్పారనుకో, నువ్వు కర్రతో కొడతావు, నేను రాడుతో కొడతాను, ఇంకోటి రాయితో కొడతాడు, ఇంకోటేమో కత్తి తీసి పొడిచే కార్యక్రమం ఉంటాడు, ఇంకోటి గన్ను తీసి కాల్చే కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు ముందు వ్యవస్థ. అనితమ్మ గారు ఎన్ని లా అండ్ ఆర్డర్ విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇవన్నీ ఉన్నాయి కదా. లడ్డు విషయంలో చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, పీక్స్కి వెళ్ళిపోయి ఉన్నారు. ఇప్పుడు ఒకటి వాళ్ళ ఎండ్ ఆఫ్ ద డే నీకు మొదటి అస్త్రం ఆయన అరవ శ్రీధరని తీసుకొచ్చారు, అది బూమరాంగ్ అవుతుంది, అది డిబేటబుల్ టాపికే కట్టలేదు. సో దాన్ని పాపప్ చేయడం కంటే ఇష్యూ మీద ఇష్యూని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది ఫామ్ 20 ఎలక్షన్ కమిషన్ ఏదైతే డిబేటబుల్ టాపిక్ అవుతుంది దాని దగ్గర దాన్ని డైల్యూట్ చేసి ఎప్పుడైతే 2 సంవత్సరాలు బట్టి కనీసం ఎలక్షన్ కమిషన్ మీద ఎవడో మాట్లాడకుండా చేసిన ఒక పనికి సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో లడ్డు విషయం 2 సంవత్సరాలు ఉన్నప్పుడు వీళ్ళు ఒకేసారి 10 రాళ్ళు కొట్టారు. ఒకటి అంబటి, ఒకటి జోగి రమేష్, ఇంకోటేమో అరవ శ్రీధర్. ఈ టాపిక్లలో నిన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో చార్జ్ షీట్ వేసారు మళ్ళీ ఈడీ. అసలు అది ప్రస్తావన లేకుండా వాళ్ళ టాస్క్ ఎలా ఉంటుంది? తపేలా ఛానల్ వాళ్ళకి ఆ కంచాలోడు మెయిన్ వాడికి అసలు చెప్పాలి. ఈ ఆడవాళ్ళందరూ జడ్డి వల్ల కూర్చోబట్టి ఆ నాటకాలు ఎక్కువే. వాడు ఎప్పుడైనా డైవర్షన్ పాలిటిక్స్ వాడి దగ్గర నుంచి నాందిపోతుంది. నువ్వు జాగ్రత్తగా గమనించుకో. నిన్న మొత్తం జస్ట్ ఒక చిన్న బ్రేకింగ్ లో పోయింది కానీ అంతే గ్లాన్స్. అంటే నేను శ్రీరామచంద్రుడిని అని చెప్తూ వెనకాల వెళ్ళి రాక్షస జాతిలో జాయిన్ అయిపోతారు. నీకు ఎప్పుడైనా కూడా గుర్తుంచుకో, ఈడీ ఛార్జ్ షీటు, సిబిఐ ఛార్జ్ షీట్లు మన సిట్టోలో అనుకుని పెట్టి అమాయకంగా చిన్నపిల్లలు చేసి సీట్ సింపిండి ఇవాళ కథ కంచికి మనం ఇంటికని కథలు చెప్పుకోవడం కుదరదు. ఎందుకంటే ఇటు మీడియా కాదు నిదని చెప్పుకుని అతనిలో విపరీతమైన ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది. ఆడ చూసుకుంటే వాళ్ళకు కనిపిస్తుంది. టోటల్గా ఎవరైతే అందరూ ఒకటే బ్యాచ్, ఒకటే పంది కింద ఉన్న పందికొక్కులు అన్నలాగా అందరూ ఒకేసారి పొగబెడతా బయటకు వచ్చాడు. గాది కింద వ్యవస్థతో ఎప్పుడు పెట్టుకున్నా శాశ్వతంగా పరిష్కారమే దొరుకుతుంది. ఇట్స్ నాట్ సో ఈజీ.
యాజ్ ఫార్ యాజ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అని ఉంటాయి. మేనేజ్మెంట్ స్కిల్స్తో ఓన్లీ తాత్సారం చేయొచ్చు, ఇవాళ రేపటికి ఎల్లుండికి పోస్ట్ పోన్. బట్ వాట్ అబౌట్ ఫ్యూచర్ అంటే ఫుల్ స్టాప్. అక్కడ నరేంద్ర మోడీ, అమిత్ షా, ఇక్కడ తెలుగుదేశం చంద్రబాబు నాయుడిని క్షమిస్తాడని భ్రమలో జడ్డు వల్ల ఈ తపల ఛానల్ ఉండొచ్చు, కానీ నేనైతే ఎప్పుడు లేను. ఆ బడ్జెట్ గురించి మాట్లాడుకుందామంటే కూడా స్పేస్ లేకుండా ఈ పంచాయతీల విషయాలు ఇప్పుడు హైలైట్ అయిన పరిస్థితి. ఇవాళ మీరు మీడియాలో బుర్రన్న జర్నలిస్టులు అయితే ఏడ్ చేయాలంటే ఇంటికెళ్ళి వాళ్ళది అల్లు అరవింద్ సినిమా ఒకటి ఉంటుంది, అల్లు అర్జున్ది, స్పేస్ తీసుకున్నాను అంటాడు చూడు, అలాగా నిజమైన వార్తల కోసం స్పేస్ తీసుకుని చెప్పండి. అయితే ఈ దైద్రకోట ఎదవలేసిన కిరసనాడు మరీ హీనమైన వార్త ఏంటంటే నాకైతే అనిపించింది ఈ రోజు చూస్తుంటే, ఏదో రామ్ చరణ్కి ఒక కొడుకు ఒక కూతురు పుట్టిరట, వాటికి కాదు 100 కొబ్బరికాయలు వాడు మొగ్గు తీర్చుకున్నాడంట. ఎవరో వచ్చి వాడి ఇంట్లో నడన్న వాళ్ళ అమ్మనన్న వాళ్ళకి కరిచిండో లేదు తెలియదు, ప్లకార్డులు వారసుడు వచ్చిండండి. ఏమి పైచ్యమిరా ఏమో. నాకు రేపటి నుంచి సమ్మక్క సారక జాతరలకు ఏమవుద్దని భయంగా ఉంది. ఎందుకంటే సమ్మక్క సారక జాతరల తర్వాత రామ్ చరణ్ కొడుకులు పుట్టిన రోజు అని చెప్పి పెట్టారంటే లేని పని బాధ మనకి. అది చూస్తుంటే కనీసం వీళ్ళకి ఎవరైనా డెలివరీ అయిన రోజు, వీళ్ళకు నొప్పి రోగం వచ్చిన రోజు ఆ చిరంజీవో లేకపోతే రామ్ చరణ్ ఒక ట్వీట్ అన్నా వేస్తాడో లేదో కానీ ఎక్కడ పోతుంది అసలు అర్థం కావట్లేదు పరిస్థితి. అయితే చిరంజీవి గారు ఆనందం ఏంటంటే ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి రోజు, ఎందుకంటే ఆడపిల్లలు వార్డెన్ కింద నేను ఉండిపోయేదానికి వార్డెన్గా నా వారసుడు కూడా వచ్చాడని గర్వంగా ఉంది. ఆ వారసుడు కూడా ప్రీ ప్లాన్డ్ గా వచ్చిన చర్చ కూడా జరుగుతుంది. సరే అది వేరే విషయం. ఏదైనా సరే అమ్మా, వారసుడు వచ్చిండు, ఆడపిల్లలకి జన్మనిచ్చారు. నాకు ఈ ఉపద్రవం వలన ఆడపిల్లతో పాటు వజ్రాన్ని కూడా చిరంజీవి గారి ఫ్యామిలీకి తెచ్చుకున్నారు, సంతోషం. అక్కడ మా ఉప ముఖ్యమంత్రి కూడా పొలోమని నేను కూడా ఉన్నానని ఉనికించి ఆడుకోవడానికి అక్కడికి వచ్చేసారు, అని చేత సంతోషం. కానీ మా సమ్మక్క సారక జాతరలు మాత్రకి ఉపద్రవాలు తేవకండి. థ్యాంక్ యూ.